మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక సీతంపేట పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకుల పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ అభ్యున్నతికి అనుక్షణం పాటుపడిన రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, పీసీసీ సెక్రటరీ అబ్దుల్లా షరీఫ్, బెజవాడ రంగారావు, పీసీసీ సభ్యులు కిషోర్ జైన్, ఎండీ షహాన్షా, చింతాడ వెంకటేశ్వరరావు, నగర కాంగ్రెస్ అధ్యక్షురాలు చామర్తి లీలావతి తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. పలువురు నాయకులు మాట్లాడుతూ దేశానికి ఐటీ, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ రంగాలను పరిచయం చేసిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు. తల్లి మరణంలో క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రాజీవ్ గాంధీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి అనుక్షణం కృషి చేశారని కొనియాడారు. ఆర్థికంగా దేశాన్ని ముందుకు నడిపించడంతో ఆయన యువతకు ఉద్యోగాల కల్పనకు అక్కర ప్రాధాన్యత ఇచ్చారని, ఆయన చేసిన కృషి ఫలితంగానే నేడు ప్రపంచంలో భారతదేశం ఐటీ రంగంలో పోటీ పడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు అధికారంలోకి తేవడానికి అందరూ కృషి చేయాలని కోరారు. అనంతరం 200 మంది కళాశాల, పాఠశాల పిల్లలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఇజ్జరౌతు సత్యనారాయణ, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బిల్డర్ బాబీ, ఎస్ఎస్ఎల్ నగర అధ్యక్షులు బత్తిన చంద్రరావు, నల్లా వీర్రాజు, మండా గోవిందరాజు, సురేష్, శ్రీను, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి ఇవాళ మన బిడ్డలందరూ కూడా కంప్యూటర్ కోర్స్ చేసి సాఫ్ట్వేర్ ఇంత డెవలప్ అయిందంటే, ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఇంత డెవలప్ అయిందంటే దానికి ముఖ్యమైన కారణం రాజీవ్ గాంధీ అని చెప్పవచ్చు. ఆ రోజు దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో తన తల్లి ముష్కరుల యొక్క అటాక్లో చనిపోయిన పరిస్థితుల్లో ఈ దేశానికి వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన దేశ పగ్గాలను చేపట్టి గాంధీ ట్రేడ్ మార్క్ ఎలా ఉంటుంది, దేశాభివృద్ధిలో వారి యొక్క పాత్ర ఎలా ఉంటుందో చూపించినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. ఈ సందర్భంగా ఆయన జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ, రాజీవ్ గాంధీ వచ్చాక యువతంతా రాజకీయాల్లోకి వస్తాం, 18 ఏళ్ళకి ఓటు హక్కు కల్పిస్తాం. ఆ రోజుల్లో మేమంతా కిషన్ రెడ్డి గారు మేమంతా కూడా యువజన కాంగ్రెస్ అదే యువకులుగా ఉండేవాళ్ళం, జాతీయ భాగాలుగా ఉండే రోజులు అయ్యి దేశం ఉన్నంత సేపు ఎలక్ట్రానిక్ రంగంలో మహనీయుడు ఈయన చేసిన సేవలు మరొకరిని. గాంధీ సరిపోయింది, ఒక పైలట్ ఇతను వచ్చి దేశాన్ని పరిపాలించాడు. కానీ మన భారతదేశాన్ని ఈ కంప్యూటర్ యుగంలోకి, అలాగే కమ్యూనికేషన్ సిస్టంలోకి ప్రపంచంలోనే నెంబర్ 1గా తీసుకెళ్ళి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలు ఎంతో ముందుకు తీసుకెళ్ళేది. మరి ఇప్పుడున్న నాయకులు కొంతమంది చూస్తున్నాం మనం, ఎంతో సెక్యూరిటీ, ఎవడన్నా వస్తుంటే పరదాలు వేసేటు 1000 మంది పోలీసు కాపలా. అప్పుడు చనిపోవడానికి 2 రోజుల ముందు ఆయన రాజమండ్రి వచ్చాడు. ఆ ఎస్కార్ట్ కూడా కార్యక్రమాలన్నీ నేనే ఏర్పాటు చేశాను. వేళ 3.5 లక్షల మందితో ఆర్ట్స్ కాలేజీ ఎదురుగుండా అక్కడ ఉన్నటువంటి జైలు గ్రౌండ్లో తెల్లవారుజామున 2:30కే మీటింగ్ ఏర్పాటు చేసాం. ఇప్పుడు జనాలు రమ్మంటే మీకు తెలియదు ఎంత ఇస్తారు, పలా ఇస్తారు అని అడుగుతున్నారు. కానీ ఆ రోజుల్లో తెల్లవారుజామున 2:30కి రాజీవ్ గాంధీ కోసం 3.5 లక్షల మంది వచ్చారు.